నమస్తే అన్న. నమస్తే అన్న, నిన్న బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారని వచ్చింది. సో దాని గురించి అసలు ఆ మాటలు అన్నందుకే దాడి చేశారా, లేదంటే ఏదైనా పర్సనల్ గా వెళ్ళి దాడి చేయడం జరిగిందా అన్న? బేసిక్గా ఫస్ట్ ఇష్యూ తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ కార్యాలయం మీద దాడి కాదు. అది ఏదైతే భారతీయ జనతా పార్టీ అని వాళ్ళ పార్టీ పేరులోనే భారతదేశాన్ని పెట్టుకున్న వాళ్ళు, భారతదేశంలో భారత మాత అని చెప్పేసి మనం స్త్రీలను గౌరవించుకునే దేశం మనది. అటువంటి దేశంలో ఒక పార్లమెంటు సభ్యురాల్ని బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ విధంగా అసభ్యంగా మాట్లాడిండు, అవమానకరంగా మాట్లాడిండు. రమేష్ బౌదూరి అనేది ఒక బీజేపీ పార్టీ నాయకుడు మా యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారిని అవమానకరంగా విధంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడిండు. కాబట్టి ఆ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఆ యొక్క పార్టీ నాయకుడిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ కార్యాలయం ముందు మేము తెలిపినాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి బీజేపీ పార్టీ నాయకులంతా కూడా ఆ యొక్క పార్టీ ఆఫీస్ కార్యాలయం ముందు నిలబడి పెద్ద పెద్ద కర్రలతోటి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిర్రు, విచక్షణ రహితంగా దాడి చేసిర్రు. దాన్ని నిరసిస్తూ మేము తిరగబడి వాళ్ళని అడ్డుకున్నాం. దాన్ని వాళ్ళు మేము దాడి చేసినామని వక్రీకరించారు. ఆ వ్యాఖ్యలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళు మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేశారని అంటున్నారు, అది ఎంతవరకు నిజమన్నా? అదే కదా, ఇప్పుడు మేము వెళ్ళడం మా యొక్క ఆవేదనకు అర్థం ఉంది. ఏదైతే మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన బీజేపీ పార్టీ నాయకుడిని బర్తరఫ్ చేయాలి, ఆ యొక్క నాయకుడిని ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని చెప్పేసి మేము అక్కడికి భారతదేశంలో ఉన్న మహిళలందరి పక్షాన మేము వెళ్ళినాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారిని ఒక్కరిని అన్నట్టుగా మేము భావించడం లేదు. అటువంటి వాళ్ళకంటే మహిళలంటే వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంది, మహిళలంటే వాళ్ళ అభిప్రాయం ఏందనేది ఆ యొక్క పార్టీ నాయకుడు తెలియజేసిండు. అందుకని ఆ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండించి మేము నిరసన చేయడానికి వెళ్ళినాం తప్ప వాళ్ళ మీద మేము దాడి చేయడానికో లేకపోతే వాళ్ళు మళ్ళీ మేము వాళ్ళ దగ్గర ఏదో ప్రమోషన్ కోసం వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మా పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న ఫ్లెక్సీలు చింపేసిపోయారు. మేము ఒక మహిళకు అన్యాయం జరిగింది, ఆమెను ఒక అసభ్యకరంగా మాట్లాడిందని మేము వెళ్తే వాళ్ళ పార్టీ మహిళలు వచ్చేసి ఇక్కడ ఫ్లెక్సీలు దించేసి హంగామా చేసిపోయారు. అంటే మహిళల్ని తిడితే బీజేపీ పార్టీలో ఉన్న మహిళలకు కొంచెం కూడా ఏమనిపించట్లేదా? అంటే మహిళలను ఆ పార్టీ నాయకులు తిడితే వాళ్ళకి సంతోషమేనా? కొంచెం కూడా అసలు ఏది జరిగింది, ఎందుకు మేము అక్కడికి వెళ్ళినాం, మళ్ళీ తిరిగి వాళ్ళు ఎంత అజ్ఞానంగా ఇక్కడికి వచ్చారు అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు 27 మంది మీద కేసు పెట్టారని అంటున్నారు, పిఎస్ లో ఉన్నారని కూడా న్యూస్ వస్తుంది, అది ఎంతవరకు నిజమన్నా? పార్టీలో ఏదైతే కూడా చట్టం అందరికి సమానం కాదు. మేము ఇక్కడ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సంఘటనలు మాత్రం ఎప్పుడు కూడా మేము ఉపేక్షించాం. మా పార్టీ నాయకుల మీద కేసులు అయినా కూడా ఇటువంటి వ్యాఖ్యలు బీజేపీ పార్టీ నాయకులు చేస్తారు. ఎందుకంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి. అటువంటి మాటలు మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా నడుస్తుందని వాళ్ళు విర్రవీగితే సరిపోదు కదా. మేము ఆ వ్యాఖ్యలు వాళ్ళు ఇటువంటి మాట్లాడినా మేము కేసులకు భయపడేవాళ్ళం కాదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రతిపక్ష పాత్రలో ఉండి యువజన కాంగ్రెస్ నాయకులుగా మేము ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో కేసులు పెట్టుకున్నాం. ఇటువంటి కేసులు అయినా కూడా మేము భయపడేది లేదు. అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తప్పు మీద కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చా? మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సో వాళ్ళు ఏమైనా టార్గెట్ గా చేశారా? ఇది అంటే ఇది ఇక్కడ జరిగిన ఇష్యూ అనేది ఆ యొక్క ఢిల్లీలో ఆ యొక్క పార్టీ ఎంపీ అనేది అసభ్యంగా మాట్లాడిండు. మేము హైదరాబాద్లో ఈ యొక్క బీజేపీ పార్టీ కార్యాలయం ఏదైనా ఉందో దాన్ని మేము ముట్టడించినాం. దీన్ని కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు టార్గెట్గా ఇప్పుడు మేము వెళ్ళడానికి వాళ్ళు అక్కడ నిరసన చేయడానికి ఒక కారణం ఉంది, వాళ్ళు రావడానికి ఏ కారణం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మా పార్టీ నాయకుడు ఇట్లా తప్పుగా మాట్లాడిండు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి మా మీద దాడి చేసిర్రు, మా దగ్గర నిరసన తెలియజేసిర్రు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతే తప్ప వాళ్ళు మళ్ళీ తిరిగి కక్షపూరితంగా మళ్ళీ వచ్చి మా యొక్క పార్టీ కార్యాలయం మీద దాడి చేసిర్రు అని అంటే ఇక వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. అది అన్న, ఇప్పుడు కేసు గురించి కేటీఆర్ గారి కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వారి మీద 27 మెంబర్స్ మీద కేసు అయిందని అంటున్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద అయింది, దాని తర్వాత కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఏదైనా చేయడం జరుగుతుందా? అది ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు.
వాళ్ళు టార్గెటెడ్గా ఎప్పుడైనా కూడా ఈ 10 ఏళ్లలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి మా మీదనే దాడులు చేసిర్రు, మమ్మల్ని ప్రతిపక్షంగా చేసుకొని మమ్మల్ని టార్గెట్ చేసిర్రు. ఇప్పుడు కూడా మేము అధికార పార్టీలో ఉన్నాం, ప్రతి ఒక్క అంశం మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కూడా కలిసికట్టుగా మమ్మల్ని అటాక్ చేస్తున్నాయి. అప్పుడు ఎదుర్కొన్నాం, ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. ఎందుకనంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అనే వాళ్ళు రెండు కమ్యూనికేషన్తో నడిచే పార్టీలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కలిసి అటాక్ చేయడానికి వస్తారు. మేము సింగిల్గా ఎప్పుడు ఒంటరిగానే ఉంటాం కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు, కానీ అవి చేయడం లేదు అని బీజేపీ నేతలు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారన్న మీరు? ప్రజలు అడగాలి, ఏం చేస్తున్నాం? రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మిగులు 7,000 కోట్ల మిగులు రాష్ట్రాన్ని ఇస్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు ఈ దుర్మార్గులు. అయినా కూడా రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా మేము హామీలను మర్చి ఈ యొక్క మా కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదని ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులను మేము హెచ్చరిస్తున్నాం. అన్న, ఇప్పుడు హైడ్రా గురించి చూసుకుంటే హైదరాబాద్ లో చాలా మంది పేదలు ఏడవడం జరుగుతుంది, అంటే అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? హైడ్రా అనేది తీసుకొచ్చిన సంకల్పం గొప్పది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చొరబడి ప్రజల్లో అభద్రత భావాన్ని సృష్టించి ఏదైతే హైడ్రా మీద అవాకులు చెవాకులు పేలుస్తున్నారు, ఎక్కడైనా కూడా ఒక మంచి మార్పుకు నాంది పలకాలి అని అంటే కొంచెం నష్టం జరిగినా కూడా భవిష్యత్తులో లాభం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే దాన్ని హైడ్రాని ఒక బూచిగా చూడొద్దు. హైడ్రా అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాదుని ఏదైతే చెన్నై, బెంగళూరు లాంటి సిటీలో వరదలు వచ్చి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, అటువంటి దుస్థితి మన హైదరాబాద్ పట్టణానికి ఉండదు. అందుకని ఇక్కడ ఏదైతే అక్రమంగా చెరువులు, నాలాలు, ఈ యొక్క కుంటలను ఆక్రమించుకున్నారో వాటిని మనం సంరక్షించుకొని మన యొక్క నగరాన్ని కాపాడుకోవాలనే గొప్ప సంకల్పంతో హైడ్రా తీసుకొని వచ్చారు. కాబట్టి దాన్ని ఇప్పుడు కాకుండా ఈరోజు కొంచెం బాధ కలిగిన భవిష్యత్తులో దాని ఫలితాలు మంచిగా ఉంటాయని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఒక మైండ్ అంటే కన్నింగ్ చేస్తుంది, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు కన్నింగ్ పార్టీ అంటున్నారు. సో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి, దాని గురించి మీరు ఏమంటారన్న? ఎవరు అంటున్నారు అట్లా? చాలా మంది అంటున్నారు కదా, అంటే వేరే పార్టీ వాళ్ళు అట్లనే అంటారు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏమంటాం? బార్లు బీర్లు రాష్ట్ర సమితి అంటాం మేము. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు అంటేనే అది బక్వాస్ పార్టీ. అది అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూనే ఉంటారు ప్రతిపక్షాలు. కానీ ప్రజలకు అంతిమంగా ఎవరు న్యాయం చేస్తే వాళ్ళని ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇవాళ వాళ్ళు మా మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా మేము ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మా పార్టీ పనిచేసుకుంటూనే పోతున్నది, మా పార్టీ నాయకులు పనిచేసుకుంటూనే పోతున్నారు. అంతే తప్ప వాళ్ళు చేసే విమర్శలకు లేకపోతే ఇంకెవరో పొగిరిందని చెప్పేసి మాకు అహంకారాన్ని ఎత్తుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, నాయకులు కాదు. ఇప్పుడు కేటీఆర్ గారి మీద కూడా కావాలని కేసు పెట్టారు, ఇరికించడానికి చేస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమన్నా? కేసీఆర్ మీద కావాలని పెట్టిన కేసు కాదు ఇది. ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి వీళ్ళు ఒప్పందం చేసుకున్న కంపెనీకి మన యొక్క హెచ్ఎండిఏ బ్యాంక్ నుండి హిమాయత్ నగర్ నుండి ఏదైతే 55 కోట్ల రూపాయలని వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా వీళ్ళు 55 కోట్ల రూపాయలని అక్రమంగా తరలించిన అనే నేపథ్యంలోనే ఈ యొక్క విచారణ ప్రారంభమైంది. అది కూడా ప్రభుత్వం చేస్తలేదు, విచారణ సంస్థలకు ఏసీబీకి అప్పగించింది. అదేవిధంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. మళ్ళీ అదంతా ప్రాసెస్ చేసే ముందు గవర్నర్ గారు పర్మిషన్ తోటి ఇదంతా విచారణ సాగుతుంది. నిన్న కూడా మనకు హైకోర్టు ఏమని ఇచ్చింది? మీ యొక్క విచారణను కొనసాగించాలి, నేరపూరితమైన ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి విచారణ కొనసాగించాల్సిందే అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయినా కూడా కేటీఆర్ ఏమన్నాడు? ఇది లొట్టపీస్ కేసు, ఇదో కేసా, దీన్ని మేము ఎదుర్కొంటామని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఈరోజు ఎందుకు హైకోర్టు పోతున్నాడు, సుప్రీంకోర్టు పోతున్నాడు, ఎందుకు ఆగమాగం అవుతున్నాడు? అంటే ఏదో ఉన్నదన్నట్టే కదా. ఇది ఒక 55 కోట్లతోటి కాదు, దీని వెనకాల ఏం జరిగింది అనేది కూడా విచారణ జరిగిన తర్వాత ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది తెలుస్తుంది. సో మనం విచారణ జరగనిద్దాం. కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేసేది ఉంటే కేటీఆర్ని ఇప్పటికెప్పుడో తీసుకుపోయి అరెస్ట్ చేసేది. ఆయన కూడా విచారణ సంస్థలకు ఇచ్చి చట్టబద్ధంగా ఎందుకు చేస్తున్నాం? అవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు. విచారణకు వెళ్తున్న టైంలో లాయర్ని రావద్దు అని అన్నారు. సో లాయర్ ఉంటేనే నాకు క్షేమం అని కేటీఆర్ గారు అన్నారు. అది ఎంతవరకు నిజమన్నా? లాయర్ లేకపోతే కూడా ఇప్పుడు మీరు కేటీఆర్ గారు వస్తే దాడి చేసే ఛాన్స్ ఉందా? అరెస్ట్ అయిన తర్వాత ఎవరైనా కూడా ఈ యొక్క ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన తర్వాత కూడా లాయర్ని తీసుకొని వెళ్ళి విచారణకు హాజరయ్యే సందర్భాలు ఉంటాయి. అంతే తప్ప విచారణ సంస్థలకు లాయర్లను తీసుకొని పోయి అరెస్ట్ అయ్యే సందర్భాలు ఏడుండయి. ఫస్ట్ వాళ్ళని చట్టాలు తెలుసుకోమను.
చట్టపూరితంగా పోవాలి తప్ప ఈయనకు ప్రత్యేక చట్టం లేదు, రాజ్యాంగం లేదు కల్వకుంట్ల కుటుంబానికి. 10 ఏళ్ళు వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు అనుభవించారు కాబట్టి అదే భ్రమలు ఇంకున్నారు. ఇప్పుడు కూడా అట్లనే చేస్తామంటే ఇప్పుడున్న నాయకులు ఎందుకు ఒప్పుకుంటారు, ఇప్పుడున్న అధికారులు ఎందుకు ఒప్పుకుంటారు? ఫస్ట్ చట్టాన్ని ఫాలో అవ్వడం నేర్చుకోమని వాళ్ళని. లాయర్ ఉంటేనే పోతా అనంటే చిన్నపిల్లలు ఏదో మా అమ్మ నాన్న అత్తనే నేను స్కూల్కి పోతా అన్నట్టున్నది కథ. మరి అంత భయం లేదు. ఈ లొట్ట పీస్ కేసు అన్నోడు ఇవాళ ఎందుకంత భయపడుతున్నాడు కల్వకుంట్ల తారక రామారావు? 9వ విచారణ ఉంది, 9వ విచారణ కూడా నేను లాయర్ లేకపోతే ఓన్ అంటుండు. అంటే చట్టం నువ్వు ఇష్టం వచ్చినట్టు వివరిస్తే చట్టం తన ప్రొసీజర్ తను ఫాలో అవుతుంది. దాన్ని తెలుసుకోవాల్సిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని కోరుతున్నాం.